రాధా, నాన్న వాళ్ళకి కొంచెం కాఫీ పెట్టు. అలాగే వదినా. హలో, మహాలక్ష్మి వదినా, బాగున్నారా? రాధ ఎలా ఉంది? ఏంటి అలాగా? కంగ్రాచులేషన్స్. తండ్రి కాపోతున్నందుకు సత్యం అన్నయ్య కూడా నా తరపున శుభాకాంక్షలు చెప్పండి. నేనా? వీలు చూసుకుని తప్పకుండా వస్తాను. అలాగే, బాయ్. ఎవరు హరి ఫోన్లో? రాధా వాళ్ళ వదిన మహాలక్ష్మి. ఆ తాటక ఏంటంట విషయం? తప్పురా, మహాలక్ష్మి ఇప్పుడు ప్రెగ్నెంట్. ఆ విషయం చెప్పడానికి ఫోన్ చేసింది. అంటే మూలిగే నక్క మీద తాటికే పడిపోయిందన్నమాట. అదేంటి? అంతే మరి. ఆవిడ మామూలుగా ఉన్నప్పుడే ఇంట్లో పనులని రాధ భోజనేసి ఆవిడ బలాదురు తిరిగేది. ఇప్పుడు ప్రెగ్నెంట్ కూడా కదా, ఇంకా రాధ పని అయిపోయినట్టే. అదే మాట్రా, రాధా వాళ్ళ వదిన అన్నయ్య చాలా మంచివాళ్ళు. మరి అదే దూరపు కొండలు నునుపు అనుకోవడం అంటే. అంటే ఏంటి నువ్వనేది? రాధ అక్కడ సుఖంగా లేదని నీ డౌటా? డౌట్ కాదే, రియాలిటీ. అక్కడ రాధ పరిస్థితి అటు కక్కలేక ఇటు మింగలేక అన్నట్టుంది. కోరి పుట్టింటికి వెళ్ళింది కాబట్టి ఎవరికీ చెప్పుకోలేదు. అలా అని బాధని కడుపులో దాచుకోలేదు. అడకత్తిలో పోకచెక్క అంటారు చూడు, అదనమాట. నిజంగానా? ఇక్కడ కూర్చుని నిజంగానా అంటే కాదమ్మా, ఒక్కసారి అక్కడికి వెళ్ళి చూడు. ఏది నిజమో ఏది అబద్ధమో నీకే అర్థమైపోతుంది. మేము వెళ్ళి చూసాం కాబట్టి మాకు తెలిసిందమ్మా. ఒకవేళ నువ్వు గాని పొరపాటు పడ్డావేమో. చా, మాకు కన్నీళ్ళకి ఆనంద బాష్పాలకి తేడా తెలియదులేండి. మీరెళ్ళి చూసొచ్చి ఆ తర్వాత చెప్పండి. మనం అసలే టాకింగ్ డాలే, వెంట్రిలాక్విజన్ తెలిసిన వాళ్ళం. గొంతులో జీరని కంటిలో తడిని చూడకుండానే వాసన చూసి చెప్పేయగలం. అర్థమైందా? అదనమాట. ఎక్కడికి తయారవుతున్నారు? ఎక్కడికేంటి? ఆఫీస్కి. అదేం కుదరదు. ఇవాళ కూడా ఇంట్లోనే ఉండి పూర్తిగా రెస్ట్ తీసుకోండి. సంధ్య, ఆఫీస్ ఎంత ఇంపార్టెంట్ పనున్నా సరే వెళ్ళడానికి వీల్లేదు, అంతే. అమ్మా, కాస్త తగ్గగానే బయటికెళ్దామని. సంధ్య, జ్వరం తగ్గిపోయిందిగా. అయినా సరే వీల్లేదంటే వీల్లేదు. సంధ్య, వెళ్ళొద్దన్నా. ప్లీజ్ సంధ్య. ఏంటండి ఇది చిన్నపిల్లల్లా? మరి నువ్వు నన్ను చిన్నపిల్లల్లానే ఆఫీస్కి డుమ్మా కొట్టి ఇంట్లో కూర్చోమంటున్నావుగా. ఇంట్లో ఉండమంది ఇలాంటి వేషాలు వేయడానికి కాదు. అంటే ఏంటి? శుభ్రంగా తిని కూర్చోమంటావు, ఓ 10 కేజీలు బరువు పెంచుకోమంటావు, అంతేనా? ముమ్మాటికి అంతే. అయితే సరే, ఓకేనా? చాలా సంధ్య, నువ్వు ఇలా కోపడుతుంటే ఎంత హ్యాపీగా ఉందో తెలుసా? ఇదివరకు జ్వరం వచ్చినప్పుడు ఎంత ఒంటరితనాన్ని అనుభవించేవాళ్ళం. ఆ లోన్లీనెస్ నిజంగా నరకం, నిజంగా హెల్. కానీ నాకు జ్వరం వచ్చిన ఈ 4 రోజులు నువ్వు నా పక్కనే ఉండి సేవలు చేస్తుంటే ఈ ప్రపంచంలో నాకన్నా గొప్పవాడు ఇంకెవ్వడూ లేడనిపిస్తోంది. ఐ ఫీల్ ఇట్, ఐ మీన్ ఇట్ సంధ్య. ఓ భార్యగా దగ్గరుండి మిమ్మల్ని చూసుకోవడం నా బాధ్యత అండి. నీలాంటి భార్య దొరకడం నిజంగా నా అదృష్టం. నేను నీకు చాలా రుణపడి ఉన్నాను. చా, అవే మాట్లాడండి. ఇదే జ్వరం నాకొస్తే మీరు మాత్రం దగ్గరుండి చూసుకోరు? ప్లీజ్, పొరపాటును కూడా అలాంటి మాట్లాడుకో, నేను భరించలేను. బాగుంది. జ్వరం గిరం రాకుండా ఉండడానికి నేను మనిషిని కదా? కాదు, దేవతవి. నీలాంటి దేవతకి ఏ బాధ కలగకూడదు, ఏ చిన్న కష్టం కూడా రాకూడదు. ఏయ్, ఎందుకంత పిచ్చి? పిచ్చో వెర్రో అనుభవిస్తేనే తెలుస్తుంది. ఒకసారి లైఫ్లో దెబ్బతిన్నవాణ్ణి మరోసారి రిపీట్ అయితే నేను తట్టుకోలేను సంధ్య, తట్టుకుని బతకలేను. ఐ స్వేర్, ఐ లవ్ యూ. I love you so much.
అయ్యో అయ్యో అదేం పనే? ఆ పండు మహాలక్ష్మి కోసం. ఏ నేను తినకూడదా? అలాగే తిందు కానీ నేను తెచ్చిన వాటిలో ఇదొక్కటే మిగిలింది. మీ వదిని స్నానం చేసి వచ్చి తింటానని ఇక్కడ పెట్టింది. అత్త అత్త ఇదొక్కటి నేను తీసుకుంటానత్తా. చెప్తుంటే నీకు కాదు. అయినా ఇదేం బాగుంటుంది? పుల్ల రొడ్డు కడుపుతో ఉన్న వాళ్ళకైతే నోటికి రుచిగా ఉంటుంది. నాకు కూడా తినాలని ఉందత్తా. అయ్యో సంబడం, అన్నీ అనుకూలిస్తే నువ్వు కడుపుతో ఉంటే నీకు ఇలాగే తెచ్చిపెట్టేదాన్ని. ఏమైందమ్మా? చూసావా, కడుపుతో ఉన్నదానికి మళ్ళీ రాధకి పుల్ల నారింజ పండు తినాలనుందట. ఏం చేస్తావు? నీ ఆడపడుచుకి ఇంకా చిన్నతనం పోలేదు. తర్వాత తింటానమ్మా. తీరిగ్గా నువ్వు తినేదాకా రాధ దీన్ని ఉండనిచ్చేలా లేదు. దాని చూపంతా దీని మీదే ఉంది. అందుకే గుటుక్కు నోట్లో వేసుకో. అది సరే గాని రాధకి మొగుడు పోయిన విషయం ఇప్పటికైనా చెప్తారా లేదా? ఏం చేయనమ్మా, ఎప్పుడు చెప్తావన్నా? మీ అల్లుడు గారు ఇప్పుడు కాదు అని అంటున్నారు. బాగుంది సమ్మడం. అమ్మాయి, నువ్వెన్నైనా చెప్పు. బొట్టు చెరుపుకున్న ఆడది పుని స్త్రీలా బొట్టు పూలు పెట్టుకుని నట్టింట్లో తిరుగుతుంటే నీకెలా ఉందో గాని నాకు మాత్రం కంపరంగా ఉంది. అయినా నాకు తెలియక అడుగుతాను, ఇలాంటి నిజాన్ని ఎన్నాళ్ళని దాచిపెడతారు? చేసుకున్న వాళ్ళకి చేసుకున్నంత మహదేవ అన్నట్టు ఏ జన్మలో ఏ పాపం చేసుకుందో ఈ జన్మకి ఇలా అయింది. జాలి పట్టడానికి పాపం అనుకోవటానికి ఓ హద్దంటూ ఉంటుంది. సంప్రదాయాలంటూ ఏడ్చాయిగా మరి. ఈ విషయంలో మీ అల్లుడు గారితో ఎన్నిసార్లు పోట్లాడానో నా మాట పడనిస్తేగా. ఆయన గారి చెల్లెలి మనసు సుకుమారమట. ఈ నిజం వింటే భరించలేదట. బాగుందే సంబడం. జాలి చూపించినంత మాత్రాన విధవ సుమంగళవుతుందా? ఏంటి, నేను వస్తే చూడను కూడా చూడవా? కేర్లెస్ హెడ్ స్ట్రాంగ్. పెద్ద మొనగాడు వచ్చాడని తిరిగి తిరిగి చూడాలి కాబోలు. కాదా, నేను మొగోడు కదా. ఇన్సైడ్ డామ్ ఇన్సైడ్. చాలే దా. రాను, నాకు కోపం వచ్చింది. కోపం వస్తే ధూపం వేసుకోబోయ్. ఓయా, అమ్మో అమ్మో, ఇన్సైడ్. మాట్లాడరా. ఏంట్రా మాట్లాడేది? మాట్లాడవా? అయితే నేనే మాట్లాడతా. మాట్లాడతావా? ఏం మాట్లాడతావు? ఆవకాయ నుంచి అమెరికా దాకా, ఆవుదా నుంచి అమూల్ స్ప్రే దాకా తెగ మాట్లాడతా. అమూల్ స్ప్రేనా? నీకెందుకు? నాకు కాదు, పిల్లలకి. పిల్లలకా? పెళ్ళైతే పిల్లలు పుడతారు కదా. పెళ్ళా? నీకా? నాకే. పెళ్లి చేసుకోమని మా నాన్న నన్ను. నీకు పెళ్ళా? పిల్లెవరు? నల్లకోత తెల్లకోత? కోతి బావకు పెళ్ళంట, కోవెల తోటకు విడిదంట. అబ్బా ఆపవే, పెళ్లి వీడి కదే నాకు. అవును, ఈ అదొకే. పెళ్లి నీకైతే చింటుగాడు చెప్తాడేంటి? వాడు గీడు అనుకో, వీడే నేను, నేనే వీడు. సర్లే చెప్పు. ఇప్పుడు ఏంటి చెప్పేది? మా అయ్య శ్రీ శ్రీ లింగమూర్తి గారు నా పెళ్లి చేయడానికి కంకణం కట్టుకున్నారు. మంచిదేగా, చేసుకో. నీకు కోరినవన్నీ వండి పెట్టే బాధ నాకు తప్పుతుంది. నీకు తప్పుకుంటదే, నాకు తగులుకుంటది మెడకో డోలు. ఏయ్, రోలు కన్నా డోలు బెటర్ కదరా. హారిక, బీ సీరియస్. నీకు తెలుసు కదా నేను రాధను తప్ప ఇంకెవరిని పెళ్లి చేసుకోనని. ఎందుకు ఆశ్చర్యం? ఎందుకో కొన్ని ఇష్టాలకి రీజన్ చెప్పలే. నువ్వు ఇష్టపడితే సరిపోతుందా? రాధ ఇష్టపడద్దా? అది తెలియకే కదా. గోపి, రాధకి ఇంకా పూర్తిగా తగ్గలేదు. పూర్తిగా తగ్గితే గాని తనే స్థితిలో ఉందో రాధకు అర్థం కాదు. ఆ తర్వాత సత్యవన్నయ్య ద్వారా విషయం చెప్పించి నీ ప్రపోజల్ గురించి మాట్లాడితే పద్ధతిగా ఉంటుంది.
కానీ నాకంత టైం లేదు హ్యారీ. ఈలోగా మా నాన్న శ్రీ 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 లింగమూర్తి గారు ఏ కొబ్బరితోట ఆసామి కూతురుకో ఏ రైస్ మిల్ ఓనర్ అమ్మాయికో నన్ను ఖచ్చితంగా అమ్మేస్తాడు. అది బ్లాక్ లో. ఏయ్ ముయ్ తిప్ప పగిలిపోద్ది. అత్త మీద కోపం దొత్తమే చూపించమండి ఇదేరా. గోపి, అంత టెన్షన్ పడకు. మేము ఉన్నాం కదా. పరిస్థితి అంతదాకా వస్తే ఏదో ఒకటి చేద్దాం. ముందు రాధ ఎలా ఉందో వెళ్ళి చూసి రావాలి. ఆ పని చేయవే, నీకు 10 కిలోల స్వీట్ కొని పెడతాను. పుల్లారెడ్డి స్వీట్స్. రేయ్, నా జీవితం అంటే నీకు అంత ఎటకారంగా ఉందా? నో, నువ్వెన్నైనా చెప్పు గోపాల్. మీ వాడు ఇంకా ఇంకా ఆశపోయి చేతిలో ఉన్న జాబు చేయననడం చాలా పిచ్చి పని. అమెరికాలో ఆర్థిక మాంద్యం ప్రభావం అన్ని దేశాలతో పాటు మన దేశం మీద కూడా చాలా సివియర్గా ఉంది. లక్షల ఉద్యోగాలు ఊడిపోతున్న టైంలో అత్యాశకు పోతే ఉన్న జాబు కూడా ఊడిపోవచ్చని మీ వాడి గట్టిగా చెప్పు. ఎక్స్క్యూజ్ మీ సార్. రామ్మా, కూర్చో. గోపాల్, ఫైనల్గా ఒక మాట చెప్తాను. నీకు సినిమా షూటింగ్ల గురించి తెలుసుగా, స్టార్ట్, టేక్, కట్. కానీ ఈవేళ ఉద్యోగాల మార్కెట్లో స్టార్ట్ లేదు, టేకు లేదు, అన్నీ కట్ కట్. అర్థమైందనుకుంటాను. ఓకేరా, బాయ్. సార్, ఏంటిది? నా రిజిగ్నేషన్. వాట్? ఉద్యోగానికి రిజైన్ చేస్తున్నావా? ఎందుకు? ఆనంద్ కోసం. అంటే మళ్ళీ వాడేమైనా గొడవ చేశాడా? చెప్పు, వాడికి లెఫ్ట్ అండ్ రైట్ వాయించేస్తా. నోనో, ఇది నాకు నేనుగా తీసుకున్న డెసిషనే. రిజైన్ చేసి ఏం చేస్తావు? దగ్గరుండి ఆనందం చూసుకుంటాను. తనని కనిపెట్టుకొని ఉండడంలోనే నిజమైన ఆనందం ఉందని నాకు చాలా ఆలస్యంగా అర్థమైంది సార్. సంధ్య, ఎమోషనల్గా ఆలోచించుకో. ఇది ఎమోషనల్గా తీసుకున్న నిర్ణయం కాదు సార్, బాగా ఆలోచించే తీసుకున్నాను. ఎస్, జాబ్ కన్నా నాకు నా కుటుంబమే ముఖ్యం అనిపిస్తోంది. ఇంకా చెప్పాలంటే నేను రిజైన్ చేస్తే నాకన్నా ఎంతో అవసరం ఉన్న మరో ఆడపిల్లకి ఈ జాబ్ హెల్ప్ చేసినట్టు అవుతుంది. సంధ్య, బీ ప్రాక్టికల్. నీకు గుర్తుందా, ఒకప్పుడు జాబుకు రిజైన్ చేయమని నీకు నేనే చెప్పాను. అప్పుడు నువ్వు వెళ్ళలేదు. జాబ్ చేయడం కేవలం డబ్బు కోసం కాదు, భద్రత కోసం అన్నావు. అవును, అన్నాను. ఆనాటి పరిస్థితి వేరు, ఇప్పటి అండర్స్టాండింగ్ వేరు. డోంట్ బి చైల్డిష్. ఏంటి వేరు? ఆనంద్ కాస్త ప్రేమగా తీయగా మాట్లాడేసరికి నిర్ణయం మార్చేసుకుంటావా? హేస్టీ డిసిషన్స్ ఎప్పుడూ సేఫ్టీ కావు. ఐ నో సార్. ఏ మనిషి ఎప్పుడూ ఒకేలా ఉండడు, పరిస్థితులు ఎప్పుడూ ఒకేలా ఉండవు. సో మారిన పరిస్థితులతో నిర్ణయాలు మారక తప్పదు, మార్చుకోక తప్పదు. ఓకే, నీ ఆర్గ్యుమెంట్తో నేను కన్విన్స్ కాలేకపోయినా ఓకే. బట్ నీ రిజిగ్నేషన్ని ఇప్పుడు నేను యాక్సెప్ట్ చేయట్లేదు. ఇన్ కేస్ ఇప్పటి నీ నిర్ణయాన్ని నువ్వు మళ్ళీ మార్చుకోవాలనుకుంటే నీకు ఒక ఆపర్చునిటీ కల్పిస్తాను. జాబ్కి లాంగ్ లీవ్ పెట్టు. నీ ప్లేస్లో టెంపరీగా ఇంకెవరైనా పోస్ట్ చేస్తాను. ఇఫ్ యూ వాంట్ టు కమ్ బ్యాక్ యూ కెన్. థ్యాంక్స్ ఫర్ యువర్ కన్సర్న్ సార్. అలాంటి అవసరం రాకూడదని అనుకుంటున్నాను. ఇట్స్ ఆల్ రైట్. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్. సంధ్య, నేను విన్నది నిజమేనా? నా రిజిగ్నేషన్ గురించేనా? బాస్ చెప్పారా? ఎవరు చెప్పారని కాదు, నిజమా కాదా? నిజమే. నీకేమైనా మెంటలా? అన్నీ తెలుసు కాబట్టే సంసారం, ఉద్యోగం ఈ రెండిట్లో మొదటి దానికే ఇంపార్టెన్స్ ఇవ్వాలనుకుంటున్నాను. మొన్నటిదాకా జాబ్ చాలా అవసరమని చెప్పినట్టు గుర్తు. నిజమే, ఇప్పుడు నువ్వే అన్నావుగా మొన్నటిదాకా అని. అంటే నిన్నటి నుంచి లైఫ్లో సడన్ చేంజ్ వచ్చేసిందన్నమాట. లైఫ్లో కాదు, ఆలోచనలో, యాటిట్యూడ్లో. ఇంత సడన్ చేంజ్ ఎందుకో తెలుసుకోవచ్చా? ఆల్ ఫీలింగ్స్ కెనాట్ బి ఎక్స్ప్రెస్డ్. ఓకే, నువ్వు జాబ్ రిజైన్ చేస్తే మీ అమ్మా నాన్న? జాబ్ చేసినా వాళ్ళు నా జీతంలోంచి ₹1 కూడా తీసుకోవడం లేదు. అలాంటప్పుడు నిజంగా అవసరం లేనప్పుడు జాబ్ చేయటం వేస్ట్ ఆఫ్ టైం అండ్ ఎనర్జీ కదా. ఒకవేళ ఫ్యూచర్లో మీ అమ్మా నాన్నకు అవసరం వస్తే? ఆదుకోలేనంత స్థితిలో మేము లేము. మేము అంటే నేను ఆనంద్. అంటే జాబ్ చేయకపోయినా నీ దగ్గర డబ్బుంటుందా?
తెలియక అడుగుతున్నానులే. ఛాయా, అమ్మ నాన్నలకి సాయం చేయాలంటే డబ్బు నాదే కావాలా? ఆనంద్ డబ్బు నాది కాదా? పూర్ సంధ్య, ఐ పిటి యూ. ఏంటి అలా చూస్తున్నావు? ఐ పిటి యూ అన్నానన్నా. చూడు, వేరు బలంగా లేని మొక్కైనా, ఆర్థిక స్వాతంత్రం లేని ఆడదైనా వంగిపోకుండా నిటారుగా నిలబడ్డం సాధ్యమే కాదు. అంటే ఆనంద్ మారారు అంటే నీకు నమ్మకం కలగడం లేదు కదూ? నో, ఆనంద్ మారాడో లేడో నాకు అనవసరం. కానీ నీలో ఈ మార్పు మాత్రం... సంధ్య, నువ్వు నీ భర్తని ప్రేమించు, గౌరవించు, ఓకే. కానీ అందుకోసం నీ భద్రతని పణంగా పెట్టడం మాత్రం తెలివైన నిర్ణయం కాదు. ఛాయా, ట్రై టు అండర్స్టాండ్. ఆనంద్కి నేను కావాలి, ఓ ఇల్లాలిగా. దట్స్ వాట్ ఐ సే. ఆనంద్కి నువ్వు కావాలి, ఓ వ్యక్తిత్వం ఉన్న మనిషి కాదు. తన మాట వినే ఇల్లాలుగా తనకి నువ్వు కావాలి, నిజమే. నువ్వు అంటే కేవలం నువ్వు మాత్రమే. నీ గతం, ఆ గతంలో జ్ఞాపకాలు, ఆ బంధాలు, బాధ్యతలు ఏవి అక్కర్లేదు. ఓకే, నీ లైఫ్ నీ ఇష్టం. ఆకాశాన్ని పట్టుకోవాలన్న ఆశతో నేల మీద పట్టును కోల్పోవటం రైటా రాంగా? డిసైడ్ యువర్ సెల్ఫ్. అయ్యో అయ్యో అయ్యో, అదేం పని? నేను బరువులు ఎత్తుద్దని చెప్పలేదు? అమ్మాయి, మీ వదిన బిందె మోస్తుంటే అలా చూస్తూ నిలబడ్డావా? అది కాదత్తా, వదిన బిందు తీసుకొస్తుందని అనుకోలేదు. ఈయకేం చేస్తుందమ్మా? స్నానానికి నీళ్లు పెట్టమని చెప్పి పావు గంట అయింది, నువ్వు పట్టించుకోలేదు. ఎవరు పట్టించుకోకపోయినా నా కూతురుకు తప్పదు కదా. వదినా, ఆ బింది లైపు వెనకటికి ఎవరితో ఇలాగే అడిగి పేరెంటం చేయించుకుందట, అలా ఉంది. ఏం రాదా, నీకు ఆ మాత్రం ఇంగిత జ్ఞానం లేదు? మీ వదిన బరువులు ఎత్తకూడదని తెలీదు? నేను చూడలేదన్నాను కదా. ఎందుకు చూస్తావు అమ్మాయి? నీకు అసలు బాధ్యత అనేది తెలిసి ఏడిస్తేగా. బిందె తీసుకెళ్లి పెరట్లో పెట్టమ్మా, అక్కడనే స్నానం కానిచ్చేస్తాను. అలాగే. ఇదే సోజ్యమే అమ్మాయి. నా కూతురికి నెల తప్పితే నువ్వు ఆపసోపాలు పడతావేంటి? ఆ పనులు ఎగ్గొట్టడానికి అదొక ఎత్తేమో. ఏంటా చూపు? గుండ్రాయిలా ఉన్నావు, ముప్పొద్దులా తింటున్నావు. ఇంత చిన్న బిందె నెత్తడానికే మాయరోగం. అలా పెరట్లోనే నిలబడిపోక త్వరగా వంటగా నీ తల్లి. అసలే మీ వదిన ఆలస్యంగా తినకూడదు. రాధా, ఒక్క మాటలో చెప్పాలంటే రాధ ఇప్పుడు ఆ ఇంట్లో మనిషి కాదు, ఆ ఇంటి పని మనిషి. పిచ్చిగా మాట్లాడతారు. రాధ ఆ ఇంటి మనిషి. అనుకోకుండా మన ఇంటికి వచ్చింది, అనుకోకుండా దగ్గరైంది. రాధా, ఇది నేను కావాలని చేసిన తప్పు కాదు, అనుకోకుండా జరిగిందని నీకు తెలుసు. కావాలని చేసిన, అనుకోకుండా జరిగిన యాక్సిడెంటే. తప్పు తప్పే.